హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా వ్యూ. ఈరోజు అయితే జీబ్రా మూవీ చూడడం జరిగింది. మూవీ విషయానికి వచ్చేస్తే నాకు డీసెంట్ అనిపించింది అండ్ కాన్సెప్ట్ కూడా యూనిక్గా తీసుకున్నారు. బ్యాంకు అలాగే బ్లాక్ మనీ గురించి సంబంధించిన కాన్సెప్ట్ అనమాట. మెయిన్ ప్లాట్ వచ్చేసి హీరో అయితే బ్యాంక్లో వర్క్ చేస్తూ ఉంటాడు అండ్ అతనికి అయితే బ్యాంక్లో ఉన్న బొక్కలన్నీ తెలుసు. సో బ్యాంక్లో ఉన్న బొక్కలను ఉపయోగించి డబ్బులను ఎలా దొబ్బేయాలో ఆలోచించి ఆ డబ్బుల్ని దొబ్బేయడం ఎగ్జిక్యూట్ చేస్తాడు. డబ్బులు సక్సెస్ఫుల్గా దొబ్బేస్తాడు. సో ఆ తర్వాత ఏం జరిగింది, ఒక టైంకి వచ్చేసరికి ఆపేయాలి అనుకుంటాడు. సో ఆ తర్వాత విలన్ ఎంట్రీ ఉంటుంది. విలన్ ఎంట్రీ ఇచ్చాక అసలు ఏం జరిగింది, ఆ తర్వాత కాన్సెప్ట్ ఎలా మారిపోయింది అనేది మీరు మూవీలో చూడాలి. అండ్ మూవీ విషయానికి వచ్చేసి కాన్సెప్ట్ అనేది ఫస్ట్ హాఫ్లో కొంచెం సేపు తర్వాత చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోతుంది. అండ్ ఈ మూవీలో ఫస్ట్ హాఫ్లో అయితే సత్య అండ్ సత్యదేవ్ కామెడీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అండ్ సెకండ్ హాఫ్ చాలా డీసెంట్గా ఉంటుంది. అండ్ విలన్ రోల్ కొంచెం ప్రామినెంట్గా ఉంటే బాగుండు అనిపించింది. విలన్ షేడ్స్ అయితే అంతగా మనకు విలన్ షేడ్స్లో అనిపించలేదు నాకైతే. సో మీరు కనుక మూవీ చూస్తున్నట్టయితే మూవీలో మెయిన్ మైనస్ పాయింట్ ఇదే, విలన్ అంతగా సెట్ అయినట్టు అనిపించడు. సో సునీల్ రోల్ చాలా బాగుంది ఈ మూవీలో. అండ్ అక్కడ విలన్ రోల్ ఉంటుంది ప్లస్ కామెడీ రోల్ కూడా ఉంటుంది. ఈ రెండు వేరియేషన్స్ సునీల్లో మీకు కనిపిస్తాయి. అండ్ మిగతా వాళ్ళు వాళ్ళ రోల్స్లో బాగా చేశారనిపించింది. సత్య ఈ గుడిన్ రోల్ అండ్ మిగతా వాళ్ళు ఓకే అనిపించింది. అండ్ సినిమాటోగ్రఫీ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ పరంగా చూసుకున్నట్టయితే పోస్ట్ ప్రొడక్షన్ చాలా బాగా జరిగింది. సినిమాటోగ్రఫీ ఈస్ గుడ్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. అండ్ స్పెషలీ క్లైమాక్స్లో అండ్ ఇంటర్వెల్ పోర్షన్స్లో అయితే బీజిఎం చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ మేజర్ రోల్స్ అయితే చాలా బాగా యాక్ట్ చేస్తారు. అండ్ ఈ మూవీలో మెయిన్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ప్లాటే అండ్ మిగతా ఇంట్రెస్టింగ్ ట్విస్ట్స్ ఏం పెద్దగా అనిపించలేదు నాకైతే. అండ్ మూవీ ఫ్రెండ్స్ వాచ్ చేయాలనుకుంటే థియేటర్కి వెళ్ళి వాచ్ చేయండి. ఐ రికమెండ్ దిస్ మూవీ. అండ్ మెకానిక్ రాకీ మూవీ రివ్యూ కూడా వస్తుంది. సో లేట్ చేయకుండా